ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమయ్యి, ఈ ట్రిప్ పుంజుకుంటోంది. 3% ఓట్లు లేదా 30% ఓట్లొస్తాయా? జగన్‌ని దించేసేయడానికి ఉపయోగపడుతుందా? ఈ చర్చ అంతా నడుస్తుంది. అయితే ఒక నిజమైన కాంగ్రెస్ వాది పెట్టినటువంటి ఒక పోస్ట్ చూద్దాం. ఒక కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఉండటం నా వల్ల మరియు ఎక్కువ మంది వలన కావడం లేదని నేను అనుకుంటున్నాను. ఇది వాస్తవం. ఎవరు ఏమనుకున్నా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు మరియు సమయం ఆసన్నమైంది. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కొంతమంది పెద్దలు ఎవరో మీకు తెలుసు. పార్టీని వీలైనంత వరకు వాళ్ళ శక్తి మేరకు పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కానీ పార్టీని అమ్మే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇప్పుడు అది జరిగింది. ఎందుకు పార్టీని చంపే ప్రయత్నం చేస్తున్నారు? దాని వెనక ఉన్న శక్తులు ఎవరో కూడా త్వరలో తెలుస్తాయి. పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా అమ్ముకోవడం అనేది ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకూడదు. అధిష్టానాన్ని కూడా ధిక్కరించి టికెట్స్ అమ్ముకున్నారంటే వారి ఆలోచనలు ఏంటో పార్టీకి తీర నష్టం జరిగిన మాట వాస్తవం. వాళ్ళ సొంత స్వార్థం మరియు అవకాశాల కోసం పార్టీని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరికే ఉంటామనుకుంటే అది వారి భ్రమ. పోనీ వలస పక్షులు మరియు టికెట్లు కొనుక్కున్న నాయకులు ఎలక్షన్స్లో పనిచేశారా అంటే అది లేదు. పార్టీ ఫండ్ కోసం చూస్తున్నారు. దీని వెనక ఉన్న శక్తులు ఎవరో త్వరలోనే చూస్తారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే పీఏలు కాంగ్రెస్ పార్టీ టికెట్లు నిర్ణయించడం, పెద్ద మొత్తాలు డబ్బులు మరియు చెక్కులు తీసుకుని వారి ఇష్టం వచ్చినట్టు అధిష్టానం నిర్ణయించే టికెట్స్ మార్చడం, ఇవన్నీ కూడా ఇంట్లో లేదా బస్సులో జరగడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మేము పార్టీ మనుగడ మరియు పురోగతిని కోరుకునేవాళ్ళం. పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్తాం. మాకు పోయేదేం లేదు. పార్టీ బతకాలి. ఎలక్షన్స్ ఫలితాలు మీ వలన ఏదో జరిగిద్దని ఆశ ఎవరికి లేదు. నష్టం జరగకుండా అదే ఉంటే అదే చాలు. కాంగ్రెస్ పార్టీని ఇలా బలహీనపరచడానికి మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? తేలాలి. స్థానికులకు కాకుండా స్థానికేతలకు టికెట్లు ఇమ్మని ఎవరు ఆదేశించారు? తెలియాలి. టికెట్ పొందిన వారు కాంగ్రెస్ పార్టీ కేడర్ వదిలి సొంతగా ప్రచారం చేసుకోమని ఎవరు ఆదేశించారో తెలియాలి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రచారాస్త్రాలుగా మార్పు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయారో తెలియాలి. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ ఏజెంట్లను ఎందుకు నియమించలేదో తెలియాలి. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనాలు కూడా తిరగకుండా ఎవరు ఆదేశాలు ఇచ్చారో తెలియాలి. కాంగ్రెస్ పార్టీని ఇంతగా బలహీనపరచడానికి ఏ నాయకుడు ముందుండి ఆదేశాలు ఇచ్చారు తెలిసే వరకు పోరాటం ఆగదు. కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ పూర్తిగా పక్కన పెట్టమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు? రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ఏఐసీ సెక్రటరీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీళ్ళకు ఉన్న బాధ్యత మరిచారా? రాష్ట్ర పరిస్థితులు వీళ్ళకి తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఎలక్షన్ ఫలితాలు వచ్చిన వెంటనే మీ పదవికి రాజీనామా చేసి అధిష్టానానికి జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి వెళ్తే మీకు పార్టీకి మంచిది. మీరు చేసిన పనులకు ధన్యవాదాలు. పేదల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేని మీరు కాంగ్రెస్ పార్టీకి అవసరమా? జూన్ 4 తర్వాత విజయవాడ మరియు ఢిల్లీలో మా అందరి ప్రతిఘటన మరియు నిరసన అధిష్టానానికి తెలియజేస్తాం. ఇందులో ఎటువంటి అనుమానం మరియు మార్పు ఉండదు. త్వరలోనే మా కార్యక్రమ వివరాలు వేదిక తెలియజేస్తాం. బాధితులందరూ తగిన ఆధారాలతో రెడీగా ఉండగలరు. పోరాడితే పోయేదేమీ లేదు. బానిసత్వం తప్ప. మహాకవి శ్రీశ్రీ గారు కర్రగట్టిన కాంగ్రెస్ వాది అన్నటువంటిది తాజా మెన్షన్ అనమాట.